క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన పడబోతుండగా నన్ను నిస్సులుగు చాటున మరుగుపరచండి. నాతో అందరితోనూ మీరు మాట్లాడమని, వాక్యం ఉంచున్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవిస్తూ నీ రాకడలో ఎత్తబడేటువంటి వారుగా చేయమని, మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందమని యేసు దివినామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికను యేసు ప్రభు ఆంతరంగిక శిష్యుడైనటువంటి యోహాను పత్రికను రాశాడు. యోహాను ఎప్పుడు కూడా యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఉండేవాడు. యేసు ప్రభు రొమ్ములో ఉన్నటువంటి సంగతులన్నీ 5 గ్రంథాలుగా లిఖించాడు. యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రత్యక్ష గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం, 5 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివిను ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మరణిస్తే ఒకే ఒక శిష్యుడైనటువంటి ఈ యోహాను సాధారణమైనటువంటి మృతి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ యోహాను యేసు ప్రభువునకు తమ్ముడవుతాడు. సొలోమి మరియ తల్లి ఇద్దరు తోబుట్టువులు. అందువల్ల యేసు ప్రభువును అతి సమీపంగా ఆంతరంగిక శిష్యుడిగా ఈ యోహాను ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, ప్రభువును ప్రేమించిన శిష్యుడు. ఈయన కూడా ప్రభు చేత ప్రేమించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువును అరెస్ట్ చేసినప్పుడు అందరూ పారిపోతారు, కానీ సిలువ వేస్తున్నప్పుడు ప్రక్కన ఉంటాడు. ఈయన యోహాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోమా చక్రవర్తి సువార్త ప్రకటించొద్దని హెచ్చరిక చేశాడు. అయినను సరే యోహాను సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఏం చేయాలని చక్రవర్తి కారుచున్నటువంటి నూనెలో పడేస్తే అనుకున్నాడు కాలిపోతాడని. కాలిపోలేదు. అందులో హాయిగా బాప్తిసం తీసుకున్నట్టుగా ఈతేస్తా ఉన్నాడు ఆయన. ఎలాగో ఈ మృదుడిని వదిలించుకోవాలని పద్మాసు లంకలో పడేస్తాడు. ఆ పద్మాసు లంకలోనే ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు దర్శనాన్ని పొంది ప్రకటన గ్రంథాన్ని రాస్తాడు. అనంతరము ఆ శిక్షాకాలము ముగిసిన తర్వాత ఎఫెసులో పరిచర్య చేసినటువంటి వాడుగా యోహాను ఉన్నాడు. ఆ ఎఫెసు నుండే ఈ యోహాను మొదటి పత్రిక రాసినటువంటి వాడుగా ఉన్నాడు. యోహాను ఈ పత్రిక రాయటంలో ఉద్దేశం ఏమిటంటే, యోహాను పద్మాసులోను ఎఫెసులోను కూడా ఎంతో దేవునితో సహవాసాన్ని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. పరోక్షంగా శ్రమ అనుభవించినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా దేవునితో ఎంతో సహవాసాన్ని యోహాను అనుభవించాడు. ఆయన సహవాసంలో ఎలాంటి అనుభవాన్ని పొందుకున్నాడో, సహవాసంలో ఉన్నటువంటి ఆ మేలులేంటో అవన్నీ కూడా ఈ యోహాను మొదటి పత్రికలో
యోహాను తెలియచేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరికి ఈ యోహాను మొదటి పత్రిక రాశాడు అంటే, ఒక సంఘానికని ఈ పత్రిక రాయలేదు, కానీ అన్ని జనుల సంఘం కొరకైన ఒక కాపరికి ఈ పత్రిక రాయబడింది. అనగా ఒక సాధారణమైనటువంటి పత్రికగా, జనరల్గా ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పత్రిక సార్వత్రికంగా ఉన్న విశ్వాసులందరికీ కూడా రాయబడింది. ఈ పత్రిక రాస్తున్నప్పుడు యోహాను వృద్ధుడుగా ఉన్నాడు. ఈ పత్రిక యొక్క పర్పస్, ఉద్దేశం ఏమిటంటే దేవునితో గల సంబంధాన్ని మెరుగుపరచడానికి, దేవుని బిడలైనటువంటి వారిని ప్రోత్సాహపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి, దేవునితో సహవాసం చేయాలని, దేవుని ప్రేమలో నిలిచిండాలని, ఆయన జీవాన్ని పొందుకున్నటువంటి వారుగా ఉండాలని, దేవుని బిడ్డలు వెలుగు సంబంధులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికను రాసినటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉన్న విశ్వాసులైనటువంటి వారు, జీవము కలిగినటువంటి దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని రాసినాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి, 105 వచనాలు ఉన్నాయి. 5 ప్రశ్నలు ఇందులో ఉండటం మనము చూడగలుగుతాం. ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనదని చెప్పాలి. ఎందుకంటే ఇందులో విశ్వాసి ఆత్మీయంగా ఎలా స్థిరపరచబడాలో, ఎలాంటి సహవాసం కలిగి ఉండాలో తెలియపరచడమే కాకుండా, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి పట్ల ఎలాగా జాగ్రత్త కలిగి ఉండాలన్న విషయాన్ని కూడా ఈ గ్రంథకర్త ఉద్దేశించి రాస్తున్నాడు. అనగా క్రైస్తవులను విశ్వాసం స్థిరపరుస్తూ మరియు అబద్ధ బోధనలను ఖండిస్తూ కూడా ఈ పత్రిక రాసినటువంటి వాడుగా యోహాను మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ పత్రికను 4 భాగాలుగా విభజించవచ్చు. 5 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో, కానీ 4 భాగాలుగా చేయవచ్చు. మొదటిది సహవాస షరతులు, కండిషన్స్ ఆఫ్ ఫెలోషిప్. మొదటి అధ్యాయము దీని గురించి రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో కాషన్స్ ఫర్ ఫెలోషిప్, 2వ అధ్యాయం ప్రారంభం నుండి 15 వచనాల వరకు హెచ్చరికలు రాయబడ్డాయి. 2వ అధ్యాయం 18 నుండి 5వ అధ్యాయం 4 వరకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసపు లక్షణాల గురించి రాయబడి ఉంది. చివరిగా సహవాసపు ఫలితాలు, కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం వల్ల వచ్చేటువంటి ఆ ఫలితాలు ఏంటో 5వ అధ్యాయము 4 నుండి 21 వరకు మనము చూడగలుగుతాం. ఈ విధంగా ఈ పుస్తకాన్ని విభజన చేయవచ్చు. ఈ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, we will have right fellowship with God and consequences of fellowship. దేవునితో స్థిరమైనటువంటి సహవాసం ఉండి ఆయన సహవాసపు యొక్క ఫలితాలను అనుభవించాలనేటువంటిది యోహాను యొక్క సంకల్పమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు జీవమైనటువంటి వాడుగా ఉన్నాడు. యోహాను ఆయన ప్రేమ, ఆయన జీవమును, ఆయన యొక్క ప్రేమను అనుభవించాడు, ఆయన వెలుగును అనుభవించాడు. కనుక ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆ సహవాసాన్ని
సత్యాన్ని ఆయన తెలియపరిచినటువంటి వాడు ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31లో వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, యేసు దేవుని కుమారుని క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు యోహాను తన సువార్త పుస్తకాన్ని రాసినటువంటి వాడు ఉన్నాడు. యోహాను యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు ఆయనలో జీవం ఉన్నది అని తెలపడానికి స్వార్థను ఆయన రాశాడు. ప్రియులారా, ఈ యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు ఆయన నామమందు జీవం పొందిస్తే ఈ పత్రిక ఎందుకు రాశాడంటే, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు తెలుసుకున్నట్లు ఈ సంగతులు నేను రాస్తానని ఈ యోహాను తెలియజేస్తాను. 5వ అధ్యాయం 33లో మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు, యేసు ప్రభువులో నిత్య జీవము ఉన్నది, ఆయన కుమారుడి ద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుతారని ఈ పత్రికను తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు జీవము కలిగినటువంటి వాడు, ఆయనను ఎరగటమే నిత్య జీవమై ఉన్నది. ఈ పత్రికలో తెలుసుకొనుడు అనేటువంటి మాట 30 సార్లు ఉందంటే, ఆయన ఇందులో ముఖ్యంగా వెలుగుని గురించి, ప్రేమ గురించి, నిత్య జీవాన్ని గురించి రాశాడు. ఈ 3 విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో యోహాను ఈ పత్రికను మనకు వివరించినటువంటి వాడుగా ఉన్నాడు. పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ వచనాన్ని చదువుతున్నాను. వచనము వెంబడి వచనము ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాము. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారు ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేవుని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను అంటున్నాడు, జీవవాక్యము కూర్చున్నది ఆది నుండి, అనగా ప్రారంభము నుండి. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను అనగా, యోహాను యేసు ప్రభుతో ఆది నుండి ఉన్నాడు. ఆయన పూర్తిగా తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు కనుక సంబంధానికి పునాదిగా తెలుపుతున్నాడు. జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది ఉండెనో, దేవుని వాక్యాన్ని గురించి ఆది నుండి నేను చూసినటువంటి వాడుగా ఉన్నాను. ఏది వింటుమో, కన్నులారు ఏది చూచుమో, దేని దానికి కనుగొంటమో, మా చేతులు దేని తాకినో అది మీకు అనగా, హీ టోల్డ్ ఫస్ట్ హ్యాండ్ థింగ్స్. మొట్టమొదటి ఐ విట్నెస్గా నేను చూశాను, నేను విన్నాను, మా చేతులు తాకినాయి అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అనగా దేవుని గురించి బాగుగా తెలిసినటువంటి వాడుగా యోహాను తెలియపరుస్తున్నటువంటి వాడుగా, నా చేతులు అంటలా ఫ్లోరల్ నెంబర్, మా చేతులు దేవుని తాకెను అది మీకు తెలియజేస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆది నుండి ఏది ఉండినో అంటే శాశ్వతమైనటువంటి వాడు దేవుడు. ఆయన శాశ్వతత్వాన్ని, ఆది అంటే వాక్యం ఉంది, జీవవాక్యము గురించి ఆది అందు ఉన్నటువంటి ఆది కాండం 1వ అధ్యాయంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. ఆదిలోనే వాక్యం ఉంది. ఆ వాక్యమే లోగస్, సువార్త, గాస్పల్, ప్రారంభము మనం చూస్తూ ఉన్నాం. ఆయన శాశ్వతమైనటువంటి వాడు, ఆదిలోనే ఉన్నటువంటి వాడుగా లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, దేవుడు శాశ్వతమైనటువంటి వాడుగా ఉన్నాడు. 2వ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమాయను,
తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవను గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవాన్ని మేము చూసాము, ఆ జీవాన్ని గురించి సాక్ష్యమిస్తూ మీకు తెలియజేస్తూ ఉన్నాము. చూసారా, మన దేవుడు ఆదిలో ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని ఈ ప్రభు యేసుక్రీస్తు ఇప్పుడు ఉన్నటువంటి వాడు కాదు, ఈయన ఆదిలో ఉన్నాడు. అనగా సృష్టి చేసినప్పుడే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినటువంటి వాడు. ఆ సృజించినటువంటి ఆయన ఆరంభంలో ఉన్నాడు. యేసుక్రీస్తుగా ఆయన ఉన్నాడు. ఆయన మేము చూసాము, దాని గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 2వ వచనంలో ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాను. ఆది యందు ఉన్నటువంటి ఆ జీవాన్ని మేము చూసాము. యేసు ప్రభు జీవమైనటువంటి వాడుగా ఉన్నాడని, ఆది నుండే స్థిరమైనటువంటి వాడుగా ఉన్నాడని, ఆయన శాశ్వతమైనటువంటి వాడు అని తెలియజేస్తున్నాడు. దానిని మేము చూసామని చెప్తా ఉన్నాడు. 3వ వచనంలో మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణముటకై మేము ఈ సంగతులు తెలియజేస్తున్నాము. యోహాను దేవుని ప్రేమను, దేవుని జీవాన్ని, దేవుని సహవాసాన్ని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల ఆయన ఎటువంటి ప్రేమ, ఎటువంటి జీవము చూశాడో దానిని ఆయన అనుభవించాడు. సహవాసంలో ఆయన చూసినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు నేను దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాను. మా సహవాసము ఎలాంటిదంటే తండ్రితోనూ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది కనుక ఆ సహవాసంలో ఏముందంటే సంతోషము ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై చూసారా, యోహాను దేవునితో సహవాసం కలిగి సంతోషాన్ని అనుభవించినటువంటి వాడుగా, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ లైఫ్ వీ హ్యావ్. సో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే దేవునితో సంబంధం కలిగినటువంటి వాడుగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ సహవాసం అనేటువంటి గ్రీక్ మాట కైనోనియా, ఫెలోషిప్, అంటే ఒకరికొకరు పంచుకోవడం, వ్యక్తిగతంగా దేవుని యొద్ద నుండి పొందడం అనేటువంటిది ఆ కైనోనియా యొక్క అర్థము. ఉమ్మడిగా ఒకే బాధ్యత కలిగినటువంటి వాడుగా వనరులు పంచుకోవటమే కైనోనియా యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఈ దేవునితో సహవాసం ఉందంటే ప్రభు దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటివి మనకు చెందుతాయి కనుక ఆయనతో సహవాసం చేయాలి. ప్రభు యొక్క బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అన్నీ కూడా గుప్తమై ఉన్నాయి కనుక అవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే సంతోషము కలుగుద్దని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి 4 వచనాలు ఆయనతో సహవాసము కలిగి ఉండాలని సెలవిస్తున్నాయి. ప్రియులారా, వస్తువులతో కాదు మన సంబంధాలు, కానీ మన సంబంధము దేవునితో ఉండాలి. అది ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న భద్రుగా ఉంటున్నాం. 5వ వచనం చదువుతున్నాను. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారు అని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల
మనం అబద్ధమాడుతూ సత్యమును జరిపించకుందుము. మన ప్రభువు వెలుగై ఉన్నాడు. వెలుగు అంటే వెలుగు రాగానే చీకటిపోతుంది. అలాగే ప్రభువులో ఉన్నటువంటి వారు పాపంలో ఉన్నారు. యేసు ప్రభు నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన ఆ ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే మనము పాపము లేనిటువంటి వారుగా ఉంటామని జ్ఞాపకం చేసుకోవారుగా ఉంటున్నాం. అలాంటి వెలుగుతో సంబంధం ప్రియులారా, ఈ లోకంలో గొప్ప నాయకులతోనూ ఉన్నతమైనటువంటి సహవాసం కలిగి ఉంటే కొంతకాలం తర్వాత అది ఎప్పుడు ఊడిపోతారో తెలియదు మనుషులు. కానీ ప్రభుతో సహవాసం ఉంటే ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు కనుక ఆ సహవాసము స్థిరమైన సహవాసము, ఆ సహవాసము వెలుగైనటువంటి సహవాసం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనాన్ని, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం కలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం వెలుగులో నడిస్తే చీకటనగా పాపం నుండి మనం విడుదల పొందేటువంటి వారుగా ఉన్నాము. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. ఈ లోకంలో పాపం లేనిటువంటి వాడు ఎవరు కూడా లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసు యొక్క రక్తము మనిషిని పాపము నుండి శుద్ధి చేసేటువంటిదిగా ఉన్నది. హెబ్రీ రాసిన పత్రంలో చూస్తాము, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. అన్ని యాగాలు, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మానవాళి పాపం పోవాలని రక్తం చిందించబడాలని. ఆ రక్తాన్ని యేసుక్రీస్తు మానవుల కొరకు చిందించాడు కనుక ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడుగా చేయను. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులైనడి. యెషయాలో చూస్తాం, మీ పాపములు ఎర్రగా ఉన్నను హిమము వలె తెల్లబడును. ఆయన పాపములను క్షమించడానికి, రక్షించడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. 8వ వచనం చదువుతున్నాను, మనము పాపము లేని వారు చెప్పుకునేలా మనమే మోసపరుచుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపమును చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికులుగా చేయవారు వదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. బైబిల్ శ్రమిస్తున్నది, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా చేయను. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది పాపును రక్షించడానికి అనగా ఆయన పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన పవిత్రపరిచేవాడు. యేసు ప్రభు శిష్యులను కూడా ఆయన పవిత్రపరిచాడు. పేతురుతో ప్రభు అంటాడు, మీ పాదాలు కడుగుతానంటే ప్రభువా, నా పాదాలను కడుగుతావంటే ప్రభు అంటాడు కదా, నిన్ను కడగందే నాతో నీకు పాలు లేవు అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నన్ను నిలువెల్లా కడగమని. అందుచేత ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన నిన్ను నన్ను కడగటానికి, పవిత్రపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉన్నాం. 2వ అధ్యాయాన్ని చదువుతున్నాను. 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. నా చిన్నపిల్లారా, మీరు పాపం చేయకుండా ఉన్నట్టుకై ఈ సంగతులు మీకు రాయించున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. మనకు ఉత్తరవాదిగా యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి ధవళ సింహాసనం నందు వెళ్ళినప్పుడు సాతానుడు మన మీద ఆరోపణ చేస్తాడు, ఇతడు పాపి, పరలోకానికి యోగ్యుడు కాదని. అయితే యేసు మన పక్షాన వాదించడానికి లాయరుగా, ఉత్తరవాదిగా ఇతడు పాపి అనేటువంటి మాట నిజమే, కానీ ఇతని కోసం నేను రక్తాన్ని చిందించానని ఆ రక్తాన్ని న్యాయమూర్తికి చూపుతాడు, ఒక అడ్వకేట్గా, లాయర్గా. కనుక పిల్లరా, ఆ రక్తాన్ని చూపడానికి ఏమంటారంటే బ్లడ్ మనీ అంటారు, రక్తాపరాధము. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆయన మూల్యాన్ని చెల్లించేటువంటి లాయర్గా ఉన్నాడు. కనుక మనము
తీర్పు పొందక ఉన్నాము. ఉత్తరవాది మనల్ని ఆ తీర్పులోనికి రాక తప్పించేటువంటి న్యాయవాదిగా యేసు ప్రభు ఉన్నాడు. కనుక పిల్లరా, మనం ఈ లోకంలో భయపడనవసరం అవసరం లేదు. క్రీస్తు యేసే మన కొరకు ఒక ఉత్తరవాదిగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 5వ వచనం చదువుతున్నాను. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను. వాక్యాన్ని మనము గైకొనటువంటి వారిగా ఉన్నాము. వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే ఈ వాక్యమే ప్రేమ వాక్యం, మన ప్రభువే ప్రేమామయుడు. అందువల్ల ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తే పరిపూర్ణంలో ఉంటామని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపాజ్ఞలు కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయట్లేదు. యోహాను ఒక ఆజ్ఞను తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ? ఈ పూర్వపాజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆయన ఆజ్ఞ ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని అనుసరించి ఎవరైతే నడుస్తారో ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి వారుగా ఉన్నారు. పాత నిబంధనలో నిర్మాకాండంలో దశాజ్ఞలు ఇచ్చాడు, కానీ ఆ దశాజ్ఞలు పాటించడం చాలా కష్టం. అందుకనే ప్రభు కాలంలో నిండు వలేని పొరుగుని ప్రేమించమని ప్రభు చెప్పాడు. కానీ ఇక్కడ యోహాను ఏం చెబుతున్నాడంటే 9వ వచనంలో చదువుతూ ఉన్నాను. వెలుగులో ఉన్నానని చెప్పుకొంచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాడు. యోహాను చెబుతున్నాడు, ఆజ్ఞ తన సహోదరుని ప్రేమించవలెను. తన సహోదరుని ప్రేమించిన వాడు చీకట్లో ఉన్నాడు. ఆనాడు ప్రభు కాలంలో పొరుగు వారిని ప్రేమించాలి. యోహాను అన్నాడు, నీ సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. కనుక మన సొంత సహోదరులను అనగా సహోదరుడికి సహాప్ర సోదరం ఒకే కడుపులో నుండి వచ్చినటువంటి వారిని మనం ప్రేమించాలి. కనబడుతున్నటువంటి మన కుటుంబ సభ్యులైన మన సోదరులు మనం ప్రేమించకపోతే కనబడనటువంటి దేవుణ్ణి ప్రేమించగలుగుతామా? అట్లా రాదు. కనుక మన సహోదరులను ప్రేమించాలని యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. 10వ వచనంలో తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చూసారా? ఇఫ్ యు లవ్ అవర్ బ్రదర్ వి ఆర్ ఇన్ ద లైట్. ఆ వెలుగు క్రీస్తే. మన సహోదరులు ప్రేమిస్తే మనం క్రీస్తులో ఉన్నటువంటి వారమని జ్ఞాపకము చేసుకోవాలి. 12వ వచనంలో చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు రాయిస్తున్నాను. చిన్నపిల్లారంటే యోహాను పెద్ద వయసులో ఉన్నాడు, సంఘ పెద్దగా ఉన్నాడు. అందుకని చిన్నపిల్లలారా, మీ పాపములు క్షమించబడినవి. మన ప్రభు ఈ లోకానికి పాపులను క్షమించడానికి ఆయన పాపుల కొరకు పిలవచ్చారు, కానీ నీతిమంతుల్లో కాదని చెప్పాడు. కనుక ఆయన క్షమాపణ ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. క్షమాపణ అనేటువంటిది గొప్ప బహుమతి, మనం సాధించేటువంటిది కాదు. యేసుక్రీస్తు దగ్గర వచ్చిన వారందరినీ ఆయన క్షమించాడు. శిలువలో వేలాడుతూ కూడా తండ్రి మీరేమి చేస్తున్నారు ఎరగరో మీరు క్షమించమన్నాడు. ఆ దొంగను కూడా ఆయన క్షమించాడు. ఆయన వద్దకు వచ్చి క్షమాపణ పొందనటువంటి వారు ఎవరు కూడా లేరు. కనుక ఆయన క్షమాపణ ఇచ్చేటువంటి వాడు. లోకంలో అనుకుంటాను కదా, క్షమాపణ పొందితే దానికి మించినటువంటి ఆనందం ఒకటి లేదు. అందుకని యోహాను అన్నాడు కదా, ఈ 11వ వచనము, తండ్రులారా ఆది నుండి ఉన్నవారని ఎరిగి గనుక మీకు రాయొచ్చున్నాను. ఆది నుండి అంటే తండ్రులు అనుభవం కలిగినటువంటి వారు. కింద భాగాన్ని యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయొచ్చున్నాను. ఎందుకంటే వారిలో దేవుని వాక్యము నిలిచినది. యవనస్తుల గురించి, వృద్ధుల గురించి, పిల్లల గురించి వారు దేవుని కలిగి ఉండాలని, దుష్టుని జయించాలని యోహాను రాస్తూ ఉన్నాడు. 14వ వచనం కింద భాగంలో చదువుతున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. ఇవాళ యవనస్తులు చెడిపోతూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్ చూసి, రకరకాల
చేయాలిగా. కానీ ప్రభు అన్నాడు, దేవుని వాక్యము ఎవరైతే ఉంటుందో వారు బలవంతులు. ఎందుకంటే ఆయన వాక్యం బ్రతికించేది, బాధల్లో నెమ్మదించేటువంటిది. అందువల్ల దేవుని వాక్యానుసారమైన జీవితము అవసరము. 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించడంలా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. పిల్లరా, మనము ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకము మనలోకి రాకూడదు. పడవ నీళ్ళ వెళ్తుంది, కానీ నీళ్ళు పడవలోకి వస్తాయా? అది మునిగిపోతుంది కదా. అలాగే లోకాతీతమైనటువంటి జీవితము నీవు నేను కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మీరు లోక మర్యాదను అనుసరింపక. లోకంలో ఉన్నాం, కానీ లోక ఆచారాలు, లోక సంప్రదాయాలు, లోకానుసారమైనటువంటి జీవితము మనం గడుపుట కాదు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. మనం బ్రతికేది లోకంలోనే, మన ఆహారం లోకంలోనే, కానీ ప్రభు వైపు చూస్తున్నటువంటి వారుగా ఉండాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోకంలో ఉన్నవంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. యేసుక్రీస్తు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని ఆయన జయించాడు. ప్రభువు ఆకలి కొన్నాడు, రాళ్ళ రొట్లుగా చేసుకోమన్నాడు సాతానుడు. ఆ రాళ్ళ రొట్లుగా కాకంటే అయిపోతాయి, ప్రపంచ రొట్లు అయిపోతుంది. కానీ ఆయన శరీరాన్ని జయించినటువంటి వాడుగా ఆ ప్రభు ఉన్నాడు. నేత్రాశ, భూలోకానికి అధికారి సాతానుడు లోకమంతా చూపిన మొక్కు, సమస్తాన్ని ఇస్తాను. ఆ మొక్కితే శిలువ మీద కూడా ప్రభు ఎక్కాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భూలోకాన్ని సాతానిస్తారు. కానీ ఆయన వాక్యం ద్వారా ఆ యొక్క నేత్రాశను ప్రభు జయించినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎలాగైతే జయించాడో లోకాన్ని, మనము కూడా ఈ లోకాన్ని జయించేటువంటి వారుగా ఉన్నామని జ్ఞాపకము చేసుకున్న బదులుగా ఉంటున్నాం. 17వ వచనంలో, లోకమును తన ఆశను గతించుకోను, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము కూడా నిలిచి ఉంటాడు. అవును కదా, లోకము ఏది శాశ్వతం కాదు, నిరంతరం లోకం మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని చిత్తం జరిగిస్తే దేవునితో కూడా నీవు యుగయుగాలు జీవిస్తావని జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. 18వ వచనాన్ని చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటుంది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొచ్చున్నాము. యోహాను యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ క్రీస్తు విరోధి మనలో నుండే బయలుదేరుతాడని. ఈ క్రీస్తు అంటాడు కదా, నేనే క్రీస్తును, ఆయనకే మొక్కమని అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మధ్యములో పడేసి మత్తులుగా చేసి ఆకర్షించుకుని ఆయన పూజించమని చెప్తూ ఉంటారు. అలాంటి వారు వస్తారని యోహాను తెలియజేస్తున్నాడు. ఈ యాంటీ క్రైస్ట్ గురించి ఇదే యోహాను ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు తెలియపరుస్తాడు. యాంటీ క్రైస్ట్ అంటే సాతానుడి యొక్క ప్రభావమే. సాతానుడే యాంటీ క్రైస్ట్. అతడు కూడా క్రీస్తు వలె కనబడతాడు, ప్రభువు వలె అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఎంతో చక్కని బోధ చేస్తాడు. కానీ వారి క్రియలు బట్టి మనం ఎవరన్నది గ్రహించవలసినటువంటి వారు ఉన్నామని లేఖనము మాట్లాడుతూ. కనుక ప్రియులారా, యోహాను అంత్యక్రీస్తు లేదా యాంటీ క్రైస్ట్ గురించి ఆయన మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. 22వ వచనాన్ని చదువుతున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధి. ఎవరు క్రీస్తు విరోధి? యేసు క్రీస్తు కాడని. క్రైస్ట్ ఇట్ ఈస్ హిస్టరీ. క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా ఆదిలో ఉన్నటువంటి వాడు, అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి వాడు. ఆ క్రీస్తే సస్య శరీరుడుగా ఆయన ఈ లోకానికి మానవ రూపాన్ని
దాల్చి మానవుడుగా అవతారిగా వచ్చి ఉన్నాడు. కానీ ఆ రోజుల్లో యేసు వేరు క్రీస్తు వేరని, క్రీస్తు కేవలం మనిషి అని చెప్పేటువంటి ఒక వాదం బయలుదేరింది. కనుక యోహాను అన్నాడు, కాదు, ఆది నుండి ఉన్నవాడు ఆయన, ఆది కాలంలో ఉన్నవాడు ఆయన, నూతన నిబంధనలో ఉన్నటువంటి వాడు ఆయన, ఇప్పుడు కూడా ఉన్నవాడని ఆయన మాట్లాడుతాడు. కనుక యేసే క్రీస్తు, పాత నిబంధనలో క్రీస్తుగా ఉన్నాడు, యోహాను చూసినప్పుడు యేసుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యన ఉన్నాడు. కనుక ఆ యేసే క్రీస్తు కాడని ఎవరైతే చెప్తాడో వాడు క్రీస్తు విరోధి అని యోహాను తెలియజేస్తున్నాడు. కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటంటే తండ్రిని కుమారుని మనం అంగీకరించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఆదిలో ఆయన క్రీస్తుగా పాత నిబంధనలో ఉన్నాడు, యేసు క్రీస్తుగా నూతన నిబంధనలో వచ్చాడు, పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఉన్నాడు అని యోహాను తెలియజేస్తున్నాడు. ఇలా ఎవరైతే నమ్ముతారో వారే నిజమైనటువంటి దేవుని సంబంధులు. కానీ క్రీస్తు విరోధైతే క్రీస్తు వేరు యేసు వేరని తెలియపరిచేటువంటిగా ఉంటారని యోహాను సెలవిస్తున్నాడు. 28వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయనతో సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన రాకడలో మనం చివరి దినాల్లో ఉన్నాం, ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. అయితే సిగ్గుపడక ధైర్యం ఎందుకో తెలుసా? మనం ప్రభువు ద్వారా క్షమాపణ పొందినటువంటి వారము, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు ఆయన మేఘారుడే రాబోతున్నాడు. ఆయన ఇష్టమైన మనము ధైర్యంగా ఉంటాము. కనుక ప్రియాజనులారా, ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. మనం రక్షణ పొందినటువంటి వారి కనుక శాశ్వతమైనటువంటి గృహము ప్రభు మనకు ఉంచాడు. అందువల్ల ధైర్యంగా ఉండాలని లేఖనము మాట్లాడుతున్నది. 3వ అధ్యాయాన్ని చదువుతున్నాను. 1వ వచనాన్ని, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే, హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఎలాగనగా అది ఆయనను ఎరుగలేదు. యోహాను అంటున్నాడు, మనము దేవుని పిల్లలము. యేసుక్రీస్తు అంగీకరించుట్లో దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము. తండ్రి అని యెహోవా మనకు తండ్రి, యేసుక్రీస్తు మన పెద్దన్న. మనము దేవుని కుటుంబ సభ్యులము, ఆయన కుటుంబంలో ఉన్నాము కనుక మనము దేనికి భయపడవలసినటువంటి అవసరము లేదని లేఖనం మాట్లాడుతుంది. 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షమవ్వబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాం కనుక ఆయనను పోలి ఉండమని ఎరుగుదము. ఆయన రూపం ఆయనను పోలి అనగా దేవుని పిల్లలంగా మనము ఆయన రూపాన్ని కలిగినటువంటి వారిని ఉంటామని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటాం. వీళ్ళ ఎంత భాగ్యము! మన తండ్రి పెద్ద మినిస్టర్, ఏదైతే గొప్పగా చెప్పుకున్నా మై ఫాదర్ ఈజ్ మినిస్టర్ అని ప్రభు అన్నాడు. యు ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఎంత అంగీకరించారో వాళ్ళందరినీ పిల్లవడగా అధికారించాడు. ఆయన రూపంలోనికి మార్చుకున్నాడు. యోహాను పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన రూపంలోనికి, ఆయన జీవంలోనికి మనం రావాలని. అందుకనే ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతున్నది. 7వ వచనం చదువుతున్నాను. 3:7, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. మన ప్రభువు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నిన్ను నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఇది కేవలము కృప చేత మనం నీతిమంతుడిగా తీర్చబడ్డాము. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును,
ఆయన యందు విశ్వాసం ఉంచడం చేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాము. 9వ వచనం చదువుతున్నాను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయుడు. బీజం అంటే వేరు. మనము ప్రభు మూలంగా పుట్టినటువంటి వారం, దేవుని మూలంగా పుట్టినటువంటి వారు కనుక ఆయన వేరు మనతో ఉంది కనుక పాపము చేసేటువంటి వారము కాదని లేఖనము మాట్లాడుతున్నది. 11వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, లోకమును మీరు ద్వేషించడం ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించినాం కనుక మరణంలో నుండి జీవములోనికి దాచున్నామని వెలుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. బైబిల్ ఇలాగ ఉంది పిల్లరా. మనము సహోదరులు ప్రేమించినలా మరణములో నుండి జీవంలోనికి. ఎంత ఆశ్చర్యము! మన సహోదరులను ప్రేమిస్తేనే మరణములో నుండి జీవములోనికి దాటించేటువంటి వాడుగా ఉన్నాడు. లోకమును దేశించు. ఎందుకో తెలుసా? ఈ లోకము ఎవరిది? సాతాన్ది. లోకం మనల్ని ద్వేషిస్తుంది, కానీ మనమైతే మన సహోదరులను ప్రేమించేటువంటి వారు ఉన్నామని జ్ఞాపకము చేసుకున్న భద్రగా ఉంటున్నాం. 22వ వచనం చదువుతున్నాను. మరియు మనం ఆయన ఆజ్ఞను కైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చివరిగా ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏది అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ హి విల్ గివ్ యు. అడుగుడే ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును. ప్రభు బిడ్డలము కనుక, ఆయన కుటుంబంలో వారు కనుక, ప్రభువును కలిగి ఉన్నటువంటి వారుగా తండ్రిని ఏది అడిగినా ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అందుకు బైబిల్ చెబుతుంది, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలతో దేవునికి తెలియచేయండి. మన ప్రభు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అన్ని ఆయనలో ఉన్నాయి. ఆయన ఏది అడిగినా సరే ఆయన మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 23వ వచనంలో ఆయన ఆజ్ఞ ఎదురుగా ఆయన కుమారుని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు అనుగ్రహించిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెనది. ఏంటైన ఆజ్ఞ? లవ్ యువర్ బ్రదర్. ఒకరినొకడు ప్రేమించుకోవాల్సినదే అదే ఆయన ఆజ్ఞ, అదే ఆయన వాక్కు. కనుక మనము ప్రేమ కలిగినటువంటి వారంగా ఈ లోకంలో ఉండాలి. ఆయన రాజ్యం ప్రేమ రాజ్యం, ఆయన ప్రేమమయుడు, ఆయన వాక్యము ప్రేమ వాక్యము. మనం కూడా ప్రేమ కలిగి మన సహోదరులను ప్రేమించేవారుగా ఉంటే ఆయన ఆజ్ఞలు గైకుంటాము. ఆయన మీద నిలిచి ఉన్నటువంటి వారు ఉన్నామని లేఖనం మాట్లాడుతుంది. 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూసారా, ఈ లోకంలో మనం ఉన్నాము. ఈ లోకంలో అనేకమైనటువంటి ఆత్మలు, బ్రహ్మాత్మలు ఉన్నాయి, దుష్టాత్మలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఉన్నది. కనుక మనము ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నాము? పరీక్షించబద్దులుగా ఉన్నాం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ కంటే ఈ బ్రహ్మపరచు ఆత్మ గొప్ప కార్యాలు చేసేదిగా ఉంది. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి గొప్ప కార్యాలు చేస్తారు. కనుక మనము పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారుగా ఈ ఆత్మను గ్రహించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆది యందు ఉన్నవాడు క్రీస్తుగా ఆయన శరీరధారి దాల్చినటువంటిది దేవుని యొక్క ఆత్మని వాక్యం మాట్లాడుతున్నది. 4వ వచనంలో, చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు కనుక మీరు వాటిని జయించున్నారు. చిన్నపిల్లారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఎందరో ఉన్నారు, మన ప్రభువుకు సాటి అయినటువంటి వారు లేరు.
కారణం ఏంటంటే మనలో గొప్ప ప్రభు ఉన్నాడు కనుక మీరు ఈ లోకాన్ని జయించినటువంటి వారికి ఉండాలని లేఖనము మాట్లాడుతున్నది. 7వ వచనంలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించము, ఏదైనా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ యోహాను ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనే ప్రేమ అపోస్తలుడు. ఒకరినొకరు ప్రేమించము, ఎందుకంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ఆయనే ప్రేమ స్వరూపిగా ప్రభు ఉన్నాడు. పౌలు అంటున్నాడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో 1వ వచనంలో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడ కొంచెను గణగణలాడు తాళమునై ఉన్నాను. చూసారా? ప్రేమ లేకపోతే మోగిడి కంచును గణగణలాడు తాళం ఉపయోగం ఉంటుందా? అంటే ఒత్తిగా మాట్లాడినట్టుంటుంది కానీ దానివల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. బేదల కొరకు కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేకపోతే విరుద్ధుడిని. అనగా ప్రేమను కలిగినటువంటి వారు ఉండాలని వాక్యం చెబుతుంది. ప్రేమ శాశ్వతమైంది. మన ప్రభు శాశ్వతుడు. ఆయన ఎందుకు ఉన్నటువంటి వారము అలాంటి ప్రేమను కలిగి ఉండాలని యోహాను సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపాడు. 4:10 చదువుతున్నాను. మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపమును ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఈ sent his begotten son for us and he died for us, he rose from death. ఆయన రక్తాన్ని కార్చాడు మన కొరకు. కనుక ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపినటువంటి వాడిగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న వద్దులుగా ఉంచుకున్నాం. 18వ వచనాన్ని చదువుతున్నాను. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినటువంటి వాడు కాదు. బైబిల్ చెబుతుంది ప్రేమలో భయం ఉండదు. లేనటువంటి వారిగా తండ్రి ఎదుట నిలబడేటువంటి వారి శక్తిని ఆయన ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. కనుక ప్రేమలో భయం ఉండదు. అలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. అలాంటి ప్రేమను నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. 5వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని చదువుతున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. యేసు పాత నిబంధనలో అభిషిక్తుడిగా ఉన్నాడు. నూతన నిబంధనలో సత్యశరీరుడై యేసుగా ఆయన వచ్చినాడు. ఆయన నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వారని లేఖనము సెలవిస్తా ఉన్నది. 4వ వచనం చదువుతున్నాను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకం జయించరు. లోకం జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని బిడ్డలు విశ్వాసం ద్వారా లోకాన్ని జయించినటువంటి వారుగా ఉన్నారు. విశ్వాసాన్ని బట్టి సింహాల బోన్లోకి వెళ్ళారు. రంపాలతో కోయబడ్డారు. సింహాల బోన్లో వేయబడ్డారు. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు. కారణం ఏంటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కనుక వారు లోకాన్ని జయించారు. మనము కూడా విశ్వాసం కలిగినటువంటి వారుగా ప్రభు ఎడల ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. 5వ వచనాన్ని చదువుతున్నాను. యేసు దేవుని కుమారుడు వాడు తప్ప లోకం జయించేవాడు మరెవడు? యేసు దేవుని కుమారుడు, ఈ సన్ ఆఫ్ గాడ్. ఆయన కుటుంబానికి చెందినటువంటి వాడు. 6వ వచనంలో నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఆయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యం కనుక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మయే నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను. నీళ్లు బాప్తిస్మ ద్వారాను, రక్తము కమ్యూనియన్ ద్వారాను ప్రభువు అనుగ్రహించబడ్డాడని మార్టిన్ లూథరు చెప్పి ఉన్నాడు.
అలాగే నీళ్లు అనగా వర్జిన్ మేరీ ఊమ్ అనగా తల్లి అయిన గర్భము ద్వారా మరియ ద్వారా ఆయన వచ్చాడని, రక్తం అనగా ఆయన ఈ లోకానికి రక్తం చిందించడానికి వచ్చాడని మరొక పండితుడు చెప్పగా నేను చూసి ఉన్నాను. కనుక ఆయన రక్తం ద్వారా నీటి ద్వారా వచ్చాడని తండ్రి కుమార పరిశుద్ధాత్మను సాక్ష్యం చెబుతున్నారు. కింగ్ జేమ్స్ వర్షన్లో ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మను సాక్ష్యం చెబుతారని రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా నీటి ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటున్నాం. 11వ వచనంలో ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. నిత్య జీవము కుమారుని ద్వారా మనకు వచ్చింది. కారణం ఏంటంటే జీవం అనే మాట సోజో అంటే గ్రీక్ మనకు అర్థం అనగా క్రీస్తు రూపము. మనము క్రీస్తు యొక్క రూపంలోనికి అనగా ఆయన జీవాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. 13వ వచనంలో దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరును నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారుని ద్వారా మనకు నిత్య జీవము గలవారు అవుతాం. అనగా ఆయన నిత్య జీవాన్ని ఇటర్నిటీని మనకి ఇచ్చేటువంటి వాడంటే మనల్ని ఆయన రూపంలోనికి మార్చేటువంటి వాడిగా ప్రభు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనంలో ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినారు ఆయన మనవి ఆలకించినది. మన ధైర్యం మన ప్రభు మనకున్నాడు, ఆయన కుటుంబంలో మనం ఉన్నాము. మనం ఏది అడుగుతామో ఆయన ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించేటువంటి వాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 16వ వచనంలో తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూసి ఎడల అతడు వేడుకొనును, అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవమును దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకోవాలని నేను చెప్పుటలేదు. మరణకరమైనటువంటి పాపం ఏంటి? మరణకరమైనటువంటి పాపం ఏమిటంటే పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు. అంతేకాకుండా ఎన్ని చెప్పినా విననటువంటి వాడు, హృదయ కాఠిన్యంగా ఉన్నటువంటి వాడు, మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వాడు మరణకరమైనటువంటి పాపానికి అప్పగించబడేటువంటి వాడుగా ఉంటాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి ఓ సహోదరుడి గురించి ప్రార్థన చేసినా ప్రయోజనము ఏమీ ఉండదని తెలుసుకున్న భద్రంగా ఉంటున్నాం. 18వ వచనంలో దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని బిడలగా ఆయన మనకేమిస్తాడంటే భద్రము చేసుకొనిను. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువుని ఎరిగినటువంటి వారంగా దేవుని వారంగా ఆయన మనకు సెక్యూరిటీ భద్రతను ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకము చేసుకున్న భద్రంగా ఉంటున్నాం. 10వ వచనంలో మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదని ఎరుగుదము. మనం దేవుని వారం, ఆయన వారము, ఆయన వేపడి గొర్రెలము. లోకమంతయు కూడా దుష్టుడి చేతులు అనగా లోకాధికారి సాతాను కనుక లోకమంతయు సాతాను చేతిలో ఉంది. మనం మాత్రము దేవుని వారమని లేఖనము మాట్లాడుతుంది. 20వ వచనంలో మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తు నందున వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మన ప్రభువు ఏమై ఉన్నాడు? నిజమైన దేవుడు, నిత్య జీవము. అవర్ లార్డ్ ఈజ్ ట్రూ గాడ్. నిజమైన వాడు, నిత్య జీవము. ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా నిత్య జీవానికి రాలేదు. కనుక
నిజమైనటువంటి దేవుడు కాక ఎవరిని అనుసరిస్తాం మనము? 27 వచ్చిన చిన్నపిల్లలారా విగ్రహములు జోలిపోకుండా జాగ్రత్త పడే, ఎందుకంటే ఆయన నిత్య జీవమును నిజమైనటువంటి దేవుడు అనగా ఈ నిజమైన దేవుడైన యేసు అనాది నుండి ఉన్నటువంటి వాడు, ఆది నుండి ఉన్నటువంటి వాడు, తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు, పాత్రలో అభిషక్తుడిగా మెస్సీగా ఉన్నవాడు. ఆయనే నిత్య దేవుడు, నిజమైనటువంటి దేవుడు కనుక విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండమని యోహాను హెచ్చరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ యోహాను మొదటి పత్రిక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే అబద్ధ బోధకుల నుండి జాగ్రత్తగా ఉండండి, క్రీస్తు విరోధి నుండి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మన ప్రభువు జీవం కలిగినటువంటి సత్యవంతుడై ఉన్నాడు. జీవం అనగా సోజో గ్రీక్ మాట, ఆయన రూపంలోనికి నిన్ను మార్చి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఈయనే. ఈ ప్రభు ద్వారానే మనం నిత్య జీవంలోనికి వెళ్తాము కనుక అలాంటి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆయనతో సహవాసము కైడోరియా అనగా ఆయనతో మనకు పాల్పంపులు కలిగినటువంటి వారు ఉంటే అట్టి నిత్య జీవాన్ని ఇస్తాడని యోహాను ఈ పత్రిక ద్వారా చదివిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు దర్శించండి తండ్రి. వారు నీ నిజమైన దేవుడు అని తెలుసుకుని ఏది అడిగినా ఇస్తానన్నావు కనుక నేను అడుగుచు నీ ద్వారా మేలు పొందేటువంటి వారికి వచ్చేయాలి. మహిమగంట ప్రభావాలు నీకే తెలుస్తూ యేసు దిగి నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు కృప, పరిశుద్ధమైన సహవాస సదాకాలం తోడయండి, కాచి కాపాడుగాక. ఆమేన్. God bless you.